ఇప్పటికీ వెంకటేశ్వర సుప్రభాతం చేసి ప్రపత్తి చేస్తే ఓ మాట అంటారు, శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం అంటారు. శ్రీవైకుంఠ విరక్తాయ, శ్రీవైకుంఠం మీద విరక్తి పొందినటువంటి స్వామి స్వామి పుష్కరిణీతటే, ఆ స్వామి పుష్కరిణి సమీపంలో ఆనందనిలయ విమానంలో విరాజమానుడై లోకాన్ని ఉద్ధరిస్తున్నాడు. ఆయన రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏది అంటే కలియుగంలో కలిపురుషుని యొక్క బాధ నుంచి లోకాన్ని వినిర్ముక్తం చెయ్యడం. ఒక్కొక్క యుగానికి ఒక్కొక్కరు అధిష్టానంగా ఉంటారు. కలియుగంలో కలిపురుషుడి యొక్క ఉద్ధతి నడుస్తూ ఉంటుంది. ఆ కారణం చేత కలిపురుషుడు లోకంలో ఉండేటటువంటి జనుల యందు భక్తి నిలబడడానికి అవకాశం ఇవ్వడు. సాత్వికమైనటువంటి జీవనాన్ని, రజోగుణ తమోగుణాలకి దూరంగా ఉండగలిగినటువంటి అవకాశాన్ని, భక్తితో కూడినటువంటి జీవనాన్ని పొంది ఉండడానికి ఆనుకూల్యమైనటువంటి పరిస్థితులను అంగీకరించడు. అందుకే అలసులు మందబుద్ధియుతులు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములివ్వియు చెయ్యజాలరీ కలియుగమందు మానవులు ఎయ్యది సర్వసౌఖ్యమయ్యలవడు ఎమిటంబడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే అని అడుగుతారు భాగవతంలో. కలియుగంలో ఉండేటటువంటి లక్షణం ఏమిటి అంటే అలసులు, విశేషమైనటువంటి అలసత్వం, అంటే తమోగుణం, ఎప్పుడూ ఏదో పడుకుందామనేటటువంటి ఆలోచన, వెంటనే చెయ్యవలసినటువంటి పనిని ఎన్ని వాయిదాలు వేసి చేద్దాము అని ఆలోచిస్తూ ఉంటారు. మందబుద్ధియుతులు, బుద్ధి చురుకుతనంతో కూడుకున్నదై ఉండదు. అల్పతరాయువులు, ఆయుర్దాయం చాలా తక్కువగా ఉంటుంది. శతమానం భవతి అని 100 సంవత్సరములు కలియుగంలో ఆయుర్దాయమైన పరిపూర్ణమైనటువంటి జ్ఞాపక శక్తితో 100 సంవత్సరములు జీవించి ఉండేటటువంటి వారి యొక్క సంఖ్య బహు అల్పంగా ఉంటుంది. అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు, ఎన్ని ఔషధాలు కనిపెట్టబడతాయో అన్ని కొత్త కొత్త ఉగ్రమైనటువంటి వ్యాధులు లోకంలో పుట్టుకొస్తూ ఉంటాయి. అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు, ఐశ్వర్యం ఉండదు. ఐశ్వర్యం ఉండదు అన్న మాటని మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఐశ్వర్యం ఉండదు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎంత ఉన్నా తృప్తి పొంది ఉండడు అని అర్థం. దరిద్రము అన్న మాటకు అర్థం ఏమిటి? నాకు లేదు అని భావిస్తూ ఉండడు. నాకు లేనిదేది అంటే వాడికన్నా ఐశ్వర్యవంతుడు లేడు. మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమీషత్కాలసర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా అని ప్రబోధం చేస్తూ శంకర భగవత్పాదులు మాట అంటారు, మూఢజహీహి ధనాగమతృష్ణ కురు సద్బుద్ధిం మనసి వితృష్ణ ఎల్లభసే నిజ కర్మోపాత్తం విత్తంతేన వినోదయ చిత్తం అంటారు. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం చేత పూర్వజన్మలలో చేసుకున్నటువంటి పుణ్యకర్మల యొక్క ఫలితంగా ఎంత సంపాదించగలిగాడో దాని చేత తృప్తితో జీవనం చెయ్యగలిగినటువంటి లక్షణము ఎవరి యందు ప్రచోదనమయ్యున్నదో వాడికన్నా ఐశ్వర్యవంతుడు లోకంలో ఉండడు. ఎంత ఉన్నప్పటికీ కూడా తృప్తి లేని వాడికన్నా కూడా దరిద్రుడు లోకంలో ఉండడు.